మంత్రి పయ్యావుల మాట్లాడుతున్నా, ఇప్పుడు అలా చూద్దాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్నటువంటి పాలక మండలిలో ఉన్నటువంటి సభ్యులు నిబంధనలని నెయ్యి ప్రొక్యూర్మెంట్లో కఠినతరం చేయాలని, నాణ్యత ఉండాలని ఆ రోజు ఉన్నటువంటి సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు లాంటి వ్యక్తులందరూ కూడా నిబంధనలు కొన్ని రికమెండ్ చేస్తే ఆ తర్వాత ప్రభుత్వం మారడం, వచ్చిన తర్వాత ఇదే పాలక మండలి వాటిని ఆమోదించడం, ధర్మారెడ్డి గారు నేతృత్వంలో ఈ నిబంధనలన్నీ ఆమోదించారు. ఏంటి ఆ నిబంధనలు ఆ రోజు పెట్టినటువంటివి అంటే, డైరీకి క్వాలిఫికేషన్ మినిమం 3 ఏళ్ల పాటు డైరీ రంగంలో పనిచేసి ఉండాలి, 250 కోట్ల టర్నోవర్ ఉండాలి, 4 లక్షల లీటర్ల పాలు ప్రొక్యూర్ చేస్తూ ఉండాలి, 12 టన్నుల వెన్నని సేకరించి ఉండాలి, కనీసం 8 టన్నుల నెయ్యి చేసే సామర్థ్యం ఉండాలి. ఇవి ఒక డైరీకి పెట్టింది. గానే వీళ్ళందరికీ అక్కడ నెగోషియేషన్ నడుస్తుంది, కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనల ప్రకారం వాళ్ళు రాలేరు కాబట్టి వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం కోసం నిబంధనల మార్పు చేశారు. ఏం చేశారు? 3 సంవత్సరాల నుంచి 1 సంవత్సరం అనుభవం ఉంటే చాలు అని చెప్పారు, 150 కోట్ల టర్నోవర్ ఉంటే చాలు అని చెప్పారు, 4 లక్షల లీటర్ల పాలు సేకరించే సామర్థ్యం ఉండాలి, సేకరించి ఉండాలి అన్న నిబంధనని పూర్తిగా తీసేశారు. అంటే పాలు లేకుండా నెయ్యి చేసే విధానాన్ని వీళ్ళు మార్గం సుగమం చేశారు. ఆ తర్వాత ఈ 12 లక్షల టన్నుల వెన్న సేకరణ అనేదాన్ని పూర్తిగా తీసి 3 టన్నులు చేశారు. నెయ్యి చేసే సామర్థ్యం మొత్తం తీసేశారు. అసలు ఈ నిబంధనల మార్పుతోనే ఈ మొత్తం కాన్స్పిరసీ నడిచింది. ఒకవైపు నెగోషియేషన్, మరోవైపు నిబంధనలను మార్చేటువంటి కుట్ర. మార్చి ఆ పాత్రదారులు వచ్చారు. వచ్చిన తర్వాత ఏం జరిగిందో మనం కళ్ళ ముందు చూసాం. పామాయిల్, కర్నల్ ఆయిల్ని పెట్టి వీళ్ళందరూ సరఫరా చేయడం. ఆ వైష్ణవి డైరీ అనేటువంటిది మనకి చదివితే అర్థమయ్యేది ఏంటంటే, బోలే బాబా రాలేడు కాబట్టి ఆ ఏఆర్ డైరీ మిగిలిన డైరీల్ని మాట్లాడుకున్నప్పుడు అది సిక్ డైరీ ఒక యూనిట్ అయితే దాదాపు మూతపడిపోయినటువంటి యూనిట్. వాళ్ళందరూ మళ్ళీ ఫేక్ డాక్యుమెంట్స్, తమకు అనుభవం ఉన్నట్టు బోలే బాబా డైరీ ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తుంది. ఇక్కడికి వచ్చినటువంటి మిగిలిన వైష్ణవి డైరీలు కానీ మిగిలిన డైరీలు కానీ మొత్తం ఫేక్ డాక్యుమెంట్లు, ఫోర్జ్డ్ డాక్యుమెంట్లు, పాలుగా ఉన్నట్టు నెయ్యిగా ఉన్నట్టు రకరకాలుగా ఫోర్జ్డ్ డాక్యుమెంట్లు పెడతారు. అక్కడి నుంచి ట్యాంకర్లలో వచ్చినట్టు ఇక్కడికి సరఫరా పోయినట్టు ఇవన్నీ కూడా మనకి కమర్షియల్ ట్యాక్స్లో ఎస్టాబ్లిష్ చేశారు. అవన్నీ మన చెక్ పోస్టులు దాటాయా లేదా అని చూస్తే అసలు ఆ ట్యాంకర్ల మూవ్మెంటే లేదు. డైరెక్ట్గా ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాయి, రికార్డులో మాత్రం ఇంకో రకంగా పోయినట్టు. ఇంత నడిపితే కూడా అసలు అందులో నెయ్యి ఉందా, మిగిలిన ఏమైనా ఉందా అంటే 1 లీటర్ కూడా నెయ్యి లేదనేటువంటిది స్పష్టంగా చెప్పారు. ఇక 2 రిపోర్ట్లు నేను చెప్పాను. మూడవది, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ ఇవాళ మాట్లాడుతున్నటువంటి మాటల్ని చూస్తే బాధేస్తుంది. మాకు ముఖ్యమంత్రి గారు దీని మీద ఎందుకు కాస్త తెలుగుదేశం పార్టీ ఆలోచించి అడుగులేసింది అనేటువంటిది కూడా ఈరోజు చెప్పాలి. దేవుడికి సంబంధించినటువంటి వ్యవహారం జాగ్రత్తగా మాట్లాడేటువంటిది. తిరుపతి గౌరవానికి కానీ స్వామి ప్రతిష్టకు కానీ ఏ రకమైనటువంటి నష్టము కలగకుండా ఉండాలి మన మాటతోటి అనేటువంటిది చెప్పడంతో ప్రతి ఒక్కరు ఆచితూస్తూ ఉంటే, అదేదో చెప్పినట్టుగా సత్యం అడుగు బయట పెట్టే లోపల అబద్ధం ఊరు చుట్టేసి వస్తుంది అన్నట్టుగా మాకేదో క్లీన్ చిట్ ఇచ్చేసింది అన్న ప్రచారాన్ని చేసుకోవడం దుర్వినియోగం. ఈ సిట్ దాన్ని తర్వాత ఐసీఏఆర్ ఎన్డీఆర్ఐకి సంబంధించినటువంటి దానికి పంపితే వాళ్ళు ఏమన్నారు, ఈ ల్యాబొరేటరీకి ఏంటి ఎన్డీఆర్ఐ సంస్థ అని అంటే వాళ్ళు పంపించారు. ఒక నిమిషం, నేను దాన్ని క్వశ్చన్ చేయట్లేదు. ఎన్డీఆర్ఐ ఏం చెప్పిందో వాళ్ళ కవరింగ్ లెటర్లో, దీస్ శాంపిల్స్ వర్ టెస్టెడ్ బై ల్యాబొరేటరీ ఇన్ హౌస్ మెథడాలజీ, మా సొంత మెథడాలజీతో మేము దీన్ని పరీక్ష చేశాం, విచ్ ఈజ్ నాట్ ఏ రొటీన్ మెథడ్. ఇది జనరల్గా ప్రాక్టీస్లో ఉండేటువంటి మెథడ్ కాదు. ఇప్పుడు మనం బ్లడ్ శాంపిల్ ఇస్తాం, తిరుపతిలో ఇచ్చినా, ఢిల్లీలో ఇచ్చినా, విజయవాడలో ఇచ్చినా బ్లడ్ శాంపిల్కి 2-3 రెగ్యులర్ మెథడ్స్ ఉన్నాయి.
ఇది అట్లా ఎస్టాబ్లిష్డ్ మెథడ్ కాదు. దీనికి థర్డ్ పార్టీ వ్యాలిడేషన్ ఇంతవరకు జరగలేదు, పెండింగ్లో ఉంది. సొంత మెథడాలజీ, జనరల్గా చేసే మెథడాలజీ కాదు, దీన్ని థర్డ్ పార్టీ వ్యాలిడేషన్ జరగలేదు. పోనీ ఇది ఏమైనాదంటే మేము ఇంతవరకు కమర్షియల్గా దీన్ని ఎక్కడా కూడా టెస్ట్ చేయడం లేదు. సో ప్రాబబ్లీ దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే దిస్ ఇస్ ది ఫస్ట్ రిపోర్ట్. దీనికి వ్యాలిడేషన్ ఉందా లేదా అనేటువంటిది మనం తర్వాత పక్కన పెడదాం. ఇట్ ఈస్ ఆల్సో సబ్మిటెడ్ దట్ at present we do not have the methodology to check the presence of the animal fat like tallow or fish oil. మాకు ఈ రెండింటిని చెక్ చేసేటువంటి సామర్థ్యం లేదు అని. ఒకవైపు ఎన్డీడీబీ కాఫ్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఇవి జంతువు కొవ్వు కలిసేటువంటి అనుమానం ఉంది, అవకాశం ఉంది అనే అనుమానాస్పద వ్యక్తులుగా అక్కడ రిపోర్ట్ వస్తుంది. సిఎఫ్టిఆర్ఐ సిమిలర్ రిపోర్ట్ ఉంటుంది, దాన్ని తొక్కి పెడతారు. కానీ ఎన్డీఆర్ఐలో ఈ రిపోర్ట్ మాకు సామర్థ్యం లేదు ఈ పరీక్షలు చేసే అనేటువంటి వాళ్ళ రిపోర్టుని పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు బయట మాట్లాడతారు. సరే, మనం జనరల్గా ఏం జరిగింది అనేటువంటి చూసినప్పుడు, ఒక భక్తుడిగా నేను కూడా ఆలోచించినప్పుడు అసలు అనిమల్ ఫ్యాట్ ఇందులో కలిసే అవకాశం ఎట్లా ఉంది అనేటప్పుడు వాళ్ళు చెప్పినటువంటి సంస్థలు మాత్రం చూశారు. ఇది నేను సిట్లో ఉన్నది కదా, వాళ్ళు చెప్పినటువంటి సంస్థలు ఏం చేశారు, ఈ అరిస్టో కెమికల్స్ కానీ, సుగంధ ఆయిల్స్ అనే కంపెనీ కానీ, శివాన్సి ట్రేడింగ్ కానీ, ఇట్లా కంపెనీలని వీళ్ళందరూ సప్లైస్ కొన్నారు, వాళ్ళ స్టేట్మెంట్లు తీసుకున్నారు. అయితే నేను కొంచెం ఇది పోయి అసలు ఏంటి ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్స్ ఏంటి, మోనోగ్లిజరైడ్స్ ఏంటి, ఇవన్నీ చూసినప్పుడు వీటిని ఇంపోర్ట్ చేసుకున్నట్టుగా తెలిసింది. ఇది మరి సిట్ దాన్ని ఏ రకంగా చూసిందో మనకు పూర్తిగా తెలియాలి. ఈ ఇంపోర్ట్ ప్రధానంగా భారతదేశంలోకి ఎక్కడి నుంచి వస్తోంది అని చూసినప్పుడు కొరియా నుంచి ఎక్కువ దిగుమతి అవుతా ఉన్నట్టుగా తెలిసింది. సిట్ దీన్ని గమనించిందా లేదా నాకు తెలియదు. ఈ దిగుమతిలో ఎందుకు నేను దీన్ని ప్రస్తావిస్తున్నాను అనంటే, ఈ ఏవైతే ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్స్ కానీ, మోనోగ్లిజరైడ్స్ కానీ 2 రకాల విధానాల్లో చేస్తారు అనేటువంటిది చెప్తా ఉన్నారు ఎక్స్పర్ట్స్. ఏంటంటే, ఒకటి ఆయిల్ బేస్డ్, వెజిటబుల్ ఆయిల్ బేస్డ్, రెండవది అనిమల్ ఫ్యాట్ బేస్డ్ అని. సో అనిమల్ ఫ్యాట్ బేస్డ్ చేసినప్పుడు ధర తక్కువగా ఉంది అంతర్జాతీయ మార్కెట్లోని. సో ఈ జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని చూసినప్పుడు సిట్ ఈ కోణంలో చూసిందా లేదా అనేటువంటిది కూడా మనకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ నేరస్తులు ఎవరు అనేటువంటిది మనం చూసినప్పుడు వ్యూహాత్మకంగా ముందెళ్ళి మాట్లాడడము,